నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తెర మీదకు కొత్త పేరు వచ్చేసిందోచ్. ఈరోజు తమిళనాడులో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. టీవీకే అభిమానులు, విజయ్ అభిమానులు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కి ఈరోజు లోక్ భవన్ ముట్టడి చేస్తే అనూహ్యంగా రజనీకాంత్ పేరు తెర మీదకు వచ్చింది. అజాత శత్రు, పొలిటికల్గా ఎంట్రీ ఇస్తూ అనుకున్న తరుణంలోనే వెనక్కి తీసుకున్న పర్సన్. ఆయనకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు తమిళనాడులో. డెఫినెట్గా ఇది చెప్పగలుగుతాం. ఇది స్టాలిన్ వేసిన అతి పెద్ద ట్విస్ట్. సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ బయటకు మాత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్కి 6 నెలలు గడువిస్తున్నాను అని చెప్పి పెద్దరిక మాట్లాడిన స్టాలిన్ ఈరోజు అనూహ్యమైన మలుపు తీసుకొచ్చారు. మొన్న ఓడిపోయిన తరుణంలో రజనీకాంత్ గారు వెళ్ళి స్టాలిన్ని కలిసిన సన్నివేశాలు బయటకు వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు చూశారు. నిన్న అట్ ద సేమ్ టైం రాజకీయ పరిణామాలు చాలా సైలెంట్గా షేడీగా జరుగుతున్నాయి. రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళారు ఈవి వేలు వెళ్ళి డిస్కస్ చేసిన తర్వాత అసలు ఈయన ఎందుకు వెళ్ళారు, నిన్ను ఎందుకు కలిశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యంగా ఎదురు చూశారు. మనం చూసుకుంటే ఇక్కడ నార్దర్న్ తమిళ్, వెస్టర్న్ తమిళ్ రీజన్స్ అన్నిట్లో ఈవి వేలుకి చాలా గట్టి గ్రిప్ ఉన్న వ్యక్తి. అలాంటి వేలు నిన్న వెళ్ళి రజనీకాంత్ని కలిశారు. ఇవాళ మళ్ళీ రెండో మీటింగ్కి రజనీకాంత్ గారు వచ్చి కలుస్తున్నది ఎవరినో తెలుసా అండి? ఇక్కడ లిస్ట్ చూసుకుంటే మనం రజనీకాంత్ గారు కూర్చుంటుంది శేఖర్ బాబు, దాని తర్వాత తంగం తనరేసరు, దాని తర్వాత కేఎన్ నెహ్రూ అండ్ మళ్ళీ ఈవి వేలు. ఈ నలుగురితో ఈరోజు రజనీకాంత్ గారు సీరియస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి రాజకీయం? ఈరోజు తమిళనాడులో ప్రతి ఒక్క ఓటర్ అన్యాయం జరిగిందని నినాదంతో ముందుకు వస్తుంటే విజయ్ సినిమా హీరో అవడంతో అది చెక్ పెట్టడానికి, గొడవలు ఆపడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఫేస్ కింద రజనీకాంత్ని తీసుకొస్తున్నారు. ఇది అన్నాడీఎంకే సపోర్ట్తో పాటు వీళ్ళు ఈ వ్యూహాన్ని పన్నారు. స్టాలిన్ అయితే జనాలు తిరస్కరిస్తారు, పళనిస్వామి అయినా తిరస్కరిస్తారు. మేము ఎన్నుకున్నది విజయ్ని కదా, మీరందరేంటి సీఎం క్యాండిడేట్స్కి వస్తున్నారు? ఇక్కడ 108 స్థానాలు ప్లస్ 5 స్థానాలు 112 స్థానాల్లో ఉన్న ఇక్కడ టీవీకే పార్టీ అధినేత విజయ్ని కాదని వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజలు హర్షించరు. అట్ ద సేమ్ టైం తిరుగుబాటు చాలా గట్టిగా ఉంటుంది. ఈ రకమైన టెన్యూర్లో స్టాలిన్ చాలా ఇంపార్టెంట్ మూవ్ ప్లే చేసి రజనీకాంత్ని సీఎం ఫేస్ కింద పెట్టి బయట నుంచి సపోర్ట్ అన్నాడీఎంకే నుంచి తీసుకుని ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నారని బయటకు వస్తున్న వార్తలు. లేకపోతే ఓదార్చడానికి వెళ్ళిన రజనీకాంత్ గారిని ఈ మినిస్టర్లందరూ కలవటం ఏంటండి? వెళ్ళి విచిత్రంగా మారుతున్నాయి రాజకీయ పరిణామాలు. ఈరోజు జనాల అన్రెస్ట్ని కొంచెం కూల్ డౌన్ చేయటానికి మేమెక్కడ పవర్ కోసం ప్రాకులాడలేదు, ఇక్కడ అన్సర్టనిటీ ఎక్కువ ఉంది, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేదు, ఎందుకని గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలి అన్న తరుణంలో మేమిద్దరం కలిసి వచ్చాము అని చెప్పుకోవడానికి ఒక నినాదంగా ఈరోజు ఫేస్ వాల్యూ రజనీకాంత్ని తీసుకొచ్చి పెట్టిన స్టాలిన్. ఇది మహా కుట్ర. ఈ కుట్రలో భాగం మన గవర్నర్ ఎక్కడా తగ్గట్లేదు. అక్కడ చూసుకుంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసామని చెప్పిన సంకేతాలు అన్నాడీఎంకే ఇస్తుంది. చాలామంది అదే మాట్లాడుతున్నారు అక్కడ. అయినా కూడా విజయ్ని ఇన్వైట్ చేయరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. గవర్నర్ సైలెంట్గా ఉంటారు, 118 కావాలంటారు, పళనిస్వామిని కలుస్తూనే ఉంటారు, మళ్ళీ డిఎంకేతో మంతనాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఎలా ఉందంటే పిక్చర్ మొన్నటి దాకా నువ్వు తప్ప ఇంకెవరిని రానివ్వను, గవర్నమెంట్ ఫామ్ అవటానికి ఇన్వైట్ చేయను అని చెప్పిన గవర్నర్ 118 స్థానాలు ఎవరు తీసుకొస్తే వాళ్ళని పెట్టేస్తాను అని చెప్పిన రీతిలో ఈరోజు స్టాలిన్ అలాగే పళనిస్వామి పార్టీస్ డిఎంకే అండ్ ఏడిఎంకేకి ఎంకరేజింగ్ మూమెంట్లో ఉంది. ఇది గవర్నర్ చేసిన మహా కుట్రలాగా చెన్నైలో ప్రతి ఒక్కరు, తమిళనాడులో ప్రజలు భావిస్తున్నారు. ఈ భావనకి యాడెడ్ అ ఫ్యూయల్ రజనీకాంత్ ఫేస్ వాల్యూ. ఈరోజు ఆయన ఫేస్ వాల్యూని తీసుకొస్తే ఎవరు ఖండించలేరు, ఎవరు నో చెప్పలేరు, హడావిడి చేయలేరు, ధర్నాలు చేయలేరు, రాష్ట్ర బంద్కు కూడా పార్టిసిపేట్ చేయరు. రజనీకాంత్ గారికి ఇప్పటి నుంచి కాదు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడులో హైయెస్ట్ హీరో ఎవరంటే ఇప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన తప్ప ఎవరు లేరు.
ఇంత బ్రిలియంట్ మూవ్ చేసిన స్టాలిన్ కేవలం టీవీకే పార్టీని అతపతలను తొక్కడానికి ఈరోజు రజనీకాంత్ అనే ఫేస్ వాల్యూని వాడుకుని ఆయనకు పొలిటికల్ అరంగేట్రం ఇచ్చి వాళ్ళ మంత్రులతో మీటింగ్ ఫినిష్ చేసుకుని క్లియర్గా ఆయన సీఎం ఫేస్ కింద పెట్టి పదవిని కంటిన్యూ చేస్తూ స్పీకర్గా పళనిస్వామిని అట్ ద సేమ్ టైం తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ సీఎంగా మళ్ళీ రాజకీయం మొదలుపెట్టిన స్టాలిన్. మీరందరూ ఏమంటారు? రజనీకాంత్ వస్తే అలజడులు ఆగిపోతాయా? టీవీకే పార్టీ పైన ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ రద్దయిపోయి ఇట్స్ ఓకే అనుకుంటారా జనాలు? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.